నేనైతే బాక్సింగ్ డే రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయి మా దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళాను షాపింగ్ చేద్దామని. నేను అండ్ మా రూమ్మేట్స్ కూడా వచ్చారు. సో మేమైతే ఫస్ట్ అయితే హెచ్ఎన్ఎంకి వెళ్ళాము. హెచ్ఎన్ఎంలో పెద్ద ఆఫర్స్ ఏం లేవనిపించింది మాకైతే. ఇంకా మేమైతే మాల్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాం, ఏంటి బాక్సింగ్ డే కదా, ఫుల్ సేల్ అన్నారు, అసలు ఏంటి ఎవ్వరూ లేరు, ఇంత ఖాళీగా ఉంది రోడ్స్ అంతాను, ట్రాఫిక్కే లేదనుకున్నాం. కానీ జనాలందరూ మాల్లో ఉన్నారు. పార్కింగ్ దొరకడానికి లిటరల్లీ 10-15 minutes ఫుల్గా వెతికితే కానీ దొరకలేదు. ఇంకా నేనైతే బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళాను. అక్కడైతే ఎమిలీ ఇన్ ద ప్యారిస్ ఉంది కదా సిరీస్, ఆ సిరీస్ మీద ఒక 3-4 types ఆఫ్ బాడీ క్రీమ్స్ రిలీజ్ చేశారనమాట వాళ్ళు. అవి చెక్ చేశాను నేను. బాగా అనిపించింది. నేనైతే సిరీస్ చూశాను, నాకు చాలా ఇష్టం ఆ సిరీస్. సో ఇంకా చెక్ చేస్తున్నాను ఏమైనా ఉంటే తీసుకుందాము అని. ఇంకా తర్వాత మేము సెఫోరాకి కూడా వెళ్ళాము. మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డేకి వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ ఇస్తారు కదా, తీసుకుందామని. బట్ వాళ్ళైతే గిఫ్ట్స్ ఏం లేవు, అయిపోయాయి అని చెప్పి క్రెడిట్స్ ఇచ్చారు. ఇంకా మేమైతే ఇంకా ఒకేలే ఇక్కడ అయిపోయింది కదా, చాలా లేట్ అయిపోయిందని చెప్పి లంచ్ కూడా మాల్లోనే చేసేద్దామని డిసైడ్ అయ్యి మాల్లోనే మేము లంచ్ కూడా చేసేసాము. ఇంకా లంచ్ చేసేస్తే ఫ్రీగా ఇంకా తిరగొచ్చు తర్వాత కూడా. ఇంకా అలా మాల్తో పాటు ఇంకా మా దగ్గర ఏంటంటే కొన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో ఇంకా మంచి సేల్ ఉంటుందేమో కదా అని చెప్పి ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కూడా వెళ్దాము అని అనుకున్నాము. సో మా దగ్గరలో అయితే టామీ అండ్ గ్యాప్ ఉన్నాయి ఫ్యాక్టరీ అవుట్లెట్స్. ఇంకా నైకీ కూడా ఉంది కానీ చాలా పెద్ద క్యూ ఉంది, ఇంకా మన వల్ల కాదులే అని చెప్పి మేమైతే గ్యాప్కి అండ్ టామీకి వెళ్ళాము. గ్యాప్లో అయితే మంచి సేల్ ఉంది, చాలా మంచి సేల్ ఉంది అసలు. మెయిన్గా అయితే ఉమెన్స్ అవుట్ఫిట్స్ అయితే చాలా వరకు క్లియరెన్స్లో ఉన్నాయి. అండ్ వింటర్ జాకెట్స్ కూడా మంచి సేల్ ఉంది. నేనైతే ఫుల్ షాపింగ్ చేశాను ఈసారి బాక్సింగ్ డేకి.